హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పనీర్తో ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. రెగ్యులర్గా చేసుకునే పనీర్ బటర్ మసాలా కాకుండా ఒకసారి ఈ విధంగా పనీర్ చేసుకొని చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. రోటీలోకైనా, రైస్లోకైనా లేదా బిర్యానీలోకైనా ఈ కాంబినేషన్తో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 ఇంచి అల్లం ముక్క, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పనీర్కి ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దీనిలోనే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 6-7 జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీనిలోనే కడిగిన కొత్తిమీర ఒక గుప్పెడు, అలాగే పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు ఫ్రెష్ పెరుగును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను అయితే మీగడతో ఉన్న పెరుగును తీసుకుంటున్నాను. ఇలా మీగడతో ఉన్న పెరుగు తీసుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పనీర్ అయితే తీసుకున్నానండి. కొంతమంది కర్రీలో పనీర్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటారు. ఇక్కడ నేనైతే ఎలాంటి ఫ్రై చేయటం లేదు. మీకు కావాలంటే కొంచెం గీలో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. పనీర్ని ఇలా మీకు కావాల్సిన సైజులో కానీ షేప్లో కానీ కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో బటర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, పుదీనా పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నిదానంగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే పనీర్ బోర్ కొట్టినప్పుడు లేదా ఇంకా హెల్తీగా టేస్టీగా తినాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి తేలి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 1.5 టీ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అడుగంటకుండా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని దాన్ని బట్టి ఒక 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి నిదానంగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలి గ్రేవీ కొంచెం థిక్గా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూను కసూరి మేతిని ఇలా చేత్తో క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే క్రీమ్ వేసుకోవడం వల్ల కర్రీకి రిచ్నెస్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, స్పైసీ అండ్ టేస్టీ పనీర్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకైనా, రోటీలోకైనా, బిర్యానీలోకైనా వేడివేగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు రెస్టారెంట్ స్టైల్ లుక్ అలాగే స్పైసీనెస్ రావాలంటే కొంచెం ఘీ వేడి చేసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఇలా పైన గార్నిష్ చేసుకోండి. టేస్ట్ అండ్ లుక్ కూడా బాగుంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.